నమస్తే జ్యువెలర్స్. వీడియో గోల్డ్ రేట్ అప్డేట్ గురించి కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మనందరికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. మనం అందరం ఒక దాని గురించి భయపడుతూనే ఉంటాం. అదేంటిది? గోల్డ్ రేట్ పెరుగుతున్నది, కస్టమర్లు రారు. ఈ భయం మనందరికీ ఉంటుంది. వాస్తవమా కాదా? మరి ఇదే భయానికి కార్పొరేట్ షాప్ వాడు ఎంత భయపడాలా? గోల్డ్ రేట్ పెరిగితే వాడి దగ్గర వందల కిలోల వేల కిలోల స్టాక్ ఉంది. వాడు రోజు 1,000 మందికి ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వాలి. వాడెంత భయపడాలి? మరి వాడు భయపడుతున్నాడా? వాడి దగ్గరికి కస్టమర్స్ పోకుండా ఉంటున్నారా? వాడి దగ్గర గోల్డ్ రేట్ పెరిగిందని చెప్పి కస్టమర్ ఎప్పుడైనా తగ్గిండ్రు, గోల్డ్ షాపులు బంద్ చేసుకుర్రు అనే ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ విషయం ఎప్పుడైనా న్యూస్లో కానీ ఎక్కడన్నా వచ్చిందా? గోల్డ్ రేట్ పెరగడం ద్వారా కార్పొరేట్ షాప్స్ బంద్ పడ్డాయి, కస్టమర్ లేక అని చెప్పేసి ఎప్పుడైనా న్యూస్ విన్నారా? కారణం ఒకటే, కస్టమర్స్ గోల్డ్ కొంటుండు. గోల్డ్ కొనే కస్టమర్స్ గోల్డ్ కొంటూనే ఉన్నాడు. ఆ గోల్డ్ కొనే కస్టమర్స్కి నువ్వు ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నావు, నీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, నువ్వు ఏ విధంగా ఆ కస్టమర్ని గ్రాప్ చేస్తున్నావు, ఆ గోల్డ్ కొనే కస్టమర్ని నువ్వు ఏ విధంగా నీ వైపు లాగొడుతున్నావు. వాడు 24 గంటలు సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తాడు, ఫోన్ పక్కకు పెట్టి టీవీ చేసేస్తాడు, టీవీ యాడ్స్ వస్తుంది, టీవీ వైపుకి ఫోన్ పక్కకు పెట్టి రోడ్ మైక్ వస్తే హోర్డింగ్స్ కనిపిస్తాయి. ఇట్లా 24 గంటలు వాడు కస్టమర్స్ యొక్క బ్రెయిన్ని వాచ్ చేస్తున్నాడు. ఇంత కాంపిటీషన్లో కూడా నువ్వు నీ కస్టమర్ వైపు నీ వైపు లాక్కోవాలనుకుంటే నువ్వేం చేయాలి? నీ కస్టమర్స్ని ఎలా నువ్వు కాపాడుకోవాలి? నీ కస్టమర్స్ని నువ్వు కాపాడుకున్నప్పుడే నీ వ్యాపారం ముందుకుపోతుంది. గోల్డ్ రేట్ అనే భయాన్ని పక్కకు పెట్టు. గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా దాన్ని నియంత్రించే హక్కు నీకు లేనప్పుడు దాని గురించి ఆలోచించి పక్కకు పెట్టు. నీ కస్టమర్స్కి నువ్వు ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నావు, నీ కస్టమర్ని ఏ విధంగా అప్డేట్ చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా అప్డేట్ అవుతున్నావు. ఆల్రెడీ నీ కస్టమర్ అప్డేట్ అయింది, నువ్వు ఏ విధంగా అప్డేట్ అవుతావు. నువ్వు అప్డేట్ కాకపోతే నీ వ్యాపారం క్లోజ్ అవుతుంది. రాబోయే 5 సంవత్సరాలలో ఎవరైతే అప్డేట్ ఉంటారో వాళ్ళదే వ్యాపారం ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే కస్టమర్స్కి ఏ జనరేషన్స్లో కూడా మీకు క్లియర్గా చెప్తున్నా, ఏ జనరేషన్స్లో కూడా మీరు క్యాట్లాగ్ పట్టుకొని కస్టమర్స్కు క్యాట్లాగ్లో పింట్రెస్ట్లో ఇమేజెస్ ఫొటోస్ చూపిస్తే కస్టమర్ నీ దగ్గర ఎలా బై చేస్తుంది. ఎంత గోల్డ్ రేట్ పెరిగితే కస్టమర్స్కి అంత కాన్ఫిడెన్స్, అంటే వేసుకొని చూస్తే బాగుండు, ఇంత లక్షలు పెడుతున్నా వేసుకొని చూస్తే బాగుండు అనే ఆలోచన విధానంలో కస్టమర్స్ వెళ్తున్నారు. అందుకోసం మై గోల్డ్ వరకు మీ దగ్గర తీసుకొచ్చినాం. చాలా అద్భుతమైన టెక్నాలజీ, మీరు ఆర్మెంట్ కస్టమర్కి వేసుకొని చూపించే అద్భుతమైన టెక్నాలజీ. ఈ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోండి. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. పింట్రెస్ట్ ద్వారా తీసుకొచ్చిన ఇమేజెస్ని కూడా దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. మీరు ఏ ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకొచ్చిన ఇమేజెస్ని దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. క్యాట్లాగ్లో ఉన్న ఇమేజెస్ని కూడా క్యాప్చర్ చేసి దీంట్లో అప్లోడ్ చేసి కస్టమర్కి ట్రాప్షన్ ఇవ్వచ్చు. ఒకసారి ఈ టెక్నాలజీ వైపు చూడండి. చాలామంది జ్యువెలర్స్ దీన్ని యాప్ను వాడుతున్నారు. అర్థం చేసుకోండి. ఎందుకంటే కార్పొరేట్ షాప్స్లో ఎప్పుడు కస్టమర్స్ని ఉంటూనే ఉన్నారు, గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా దానికి సంబంధం లేకుండా. కానీ మనమే మాత్రమే గోల్డ్ రేట్ పెరిగితే గోల్డ్ రేట్ పెరిగింది, కస్టమర్లు వస్తలేరు, ఆ భావన నుండి బయటకు రండి. నీ దగ్గర ఏముందో కస్టమర్లు చూపించండి. నీ ఫోన్లో ఉన్న వేల డిజైన్స్ని మన యాప్లో అప్లోడ్ చేసి కస్టమర్కి ట్రాప్షన్ ఇవ్వండి. అద్భుతమైన ఫీచర్స్ మన యాప్లో ఉన్నాయి. మీకు మార్కెటింగ్ కోసం ఉపయోగపడుతుంది మా యాప్. ప్రతి ఒక్క ఫీచర్ అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి, కస్టమర్స్ ఎటున్నారు, మనం ఎటువైపు ఉన్నాం. ఈ ఏ జనరేషన్స్లో కూడా క్యాట్లాగ్లో పింట్రెస్ట్లో ఇలాంటి డిజైన్స్ చూపిస్తే జనరేషన్ మారింది, వ్యాపారం మార్చుకునే తరుణం ఆసన్నమైంది. ఈ లేకపోతే మీరు కనుమరుగవుతారు, మీ వ్యాపారం క్లోజ్ అవుతారు. నేను క్లియర్గా చెప్తాను. అలాగే నోకియా ఫోన్ కూడా కనుమరుగైపోయింది. వాడి దగ్గర పెట్టుబడి లేకని కాదు, వాడి మార్కెట్ క్యాపబిలిటీ లేకని కాదు, కేవలం ఒక రీజన్, వాడు అప్డేట్ కాలేదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇలాగే నువ్వు అప్డేట్ కాకపోతే నీ వ్యాపారం కూడా క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను మీ నవీన్, మై గోల్డ్ వర్క్ ఫౌండర్ అండ్ CEO.